హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే మేము బేకరీకి వచ్చామన్నమాట. మా మమ్మీ బర్త్డే రేపు. సో కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము. సో ఇండియాలో బేకరీస్ బాగుంటాయి, నాకు అక్కడ పేస్ట్రీస్ అంటే చాలా ఇష్టం. సో మొత్తం మీద కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము. సో కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లోని లక్ష్మి కుక్ చేస్తారు కదా, చాలా మంచిగా గారెలు ఇడ్లీలు చేశారు అండ్ ఇంకా పీనట్ చట్నీ చేశారు. చాలా చాలా బాగుంది, యమ్మీగా ఉంది. ఇంకా టొమాటో చట్నీ కూడా చేశారు, స్పైసీది. అది నేను తీయడం మర్చిపోయాను. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది, యమ్మీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటికి కేక్ పట్టుకొని వచ్చేసాము. సో సర్ప్రైజ్ ఏంటంటే డైనింగ్ టేబుల్ వచ్చేసింది. మీరు చూసుంటే స్టార్టింగ్ వీడియోస్లోని ఇండియా స్టార్టింగ్ వీడియోస్లోని మేము డైనింగ్ టేబుల్ అయితే ఆర్డర్ ఇచ్చాము కదా. సో వస్తుందో లేదో అనుకున్నాను, కానీ కరెక్ట్గా బర్త్డే టైంకి వచ్చింది. ఎక్సలెంట్గా ఉంది కదా, చాలా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా, చాలా ఎక్కువ మంది కూర్చోవచ్చు. ఇప్పుడు చాలా నచ్చింది. తర్వాత మేమేమో నోవాటెల్ హోటల్కి వచ్చామన్నమాట. అది బీచ్ పక్కన ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. యాక్చువల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడే రాగలము, చాలా స్పెషల్ రెస్టారెంట్ కాబట్టి. సో ఇప్పుడు కూడా బీచ్ ఏంటంటే కనిపిస్తుంది, బట్ చాలా పెద్ద వర్షం పడుతుంది అనమాట. యాక్చువల్ 2 days నుంచి వర్షం పడుతుంది వైజాగ్లోని. బట్ అలాగే మేము తిరుగుతున్నాము, మాకు ఇంకా కొంచెం డేసే ఉన్నాయి కాబట్టి. బట్ మమ్మీ స్పెషల్ బర్త్డే కాబట్టి హోటల్కి వచ్చాము ఫుడ్ తినడానికి అనమాట. ఇక్కడ బఫే ఉంటుంది, మీకు తెలుసు కదా, అన్లిమిటెడ్ బఫే ఉంటుంది. వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఉంటుంది. ఫుడ్ అయితే అమేజింగ్గా ఉంటుంది, అంటే అన్ని రకాల కుజిన్స్ ఉంటాయి. హ్యాపీగా పికీ ఈటర్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నాకు ఫిష్ తవా ఫ్రై లాగా చేస్తారు కదా, చాలా బాగుంటుంది. ఈవెన్ పిజ్జాస్ ఉంటాయి, ఇంకా పన్నీర్ డిష్ చాలా బాగుంటుంది, బిర్యానీ చాలా బాగుంటుంది అండ్ లాట్స్ ఆఫ్ డిజర్ట్స్ ఉంటాయి, కేక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. అంటే మెనూ ఈజ్ లైక్ అన్లిమిటెడ్ మెనూ లాగా ఉంటుంది. మనం ఏదో కొంచెం ట్రై చేయొచ్చు, కానీ ఇట్స్ లాట్ ఆఫ్ మెనూ. అసలుకి చాలా బాగుంటుంది, అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ అప్పుడు వస్తే చాలా బాగుంటుంది. నాకైతే ఫుడ్ అయితే చాలా నచ్చింది, వెరీ యమ్మీ అనిపించింది. ఈవెన్ సాలడ్ బార్ కూడా ఉన్నది. ఈవెన్ అంటే ఎవరైనా డైటింగ్ చేసేటట్లయితే హ్యాపీగా వచ్చి ఇక్కడ తినొచ్చు అనమాట. ఫుడ్ అయితే మా అందరికీ చాలా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మా మమ్మీ బర్త్డే నాకు తెలిసి లాస్ట్ టైం అందరం ఇలా ఫ్యామిలీ తోటి ఉండేది మా మ్యారేజ్ అంటే ఇట్స్ లాంగ్ టైమ్. నేను మా అక్క ఇలాగ అందరం కలిసి సెలబ్రేట్ చేయడం అనమాట. చాలా ఇయర్స్ తర్వాత ఇలాగ సెలబ్రేట్ చేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉన్నది నాకైతే. అండ్ ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగున్నది. నేను ఇక్కడ పన్నీర్, కొంచెం బిర్యానీ, కొంచెం తవా ఫ్రై అని చెప్పాను కదా, ఫిష్ తవా ఫ్రై అండ్ పాలక్ పన్నీర్ చాలా బాగున్నాయి. అన్నీ కొంచెం వేసుకొని తిన్నామన్నమాట. అందరికీ ఫ్యామిలీలో అందరికీ ఫుడ్ అయితే చాలా నచ్చింది. సో తర్వాత కేక్ మరి కట్ చేయాలి కాబట్టి మమ్మీ కేక్ని తీసుకుని వచ్చాము కదా. సో కేక్ కటింగ్ టైం అనమాట. కేక్ అయితే వండర్ఫుల్గా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారు అనుకొని. నాకైతే చాలా నచ్చింది. సో ఇదైతే వెనిలా కేక్ అండ్ వైట్ చాక్లెట్ ఫ్రాస్టింగ్ లాగా చేయించాము. చాలా బాగా చేశారు, ఎగ్జాక్ట్గా నేను ఎలా అడిగానో అలా చేశారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకు. మొత్తం మీద ఎక్సలెంట్గా వచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. 59 తీసుకొచ్చారా? ఎక్కడ కూర్చుంటావు? ఎక్కడ ఎక్కడ కూర్చుంటావు? ఉండు, ఎక్కడ కూర్చుంటుందో దాన్ని బట్టి. అక్కడేనా? ఓకే. అందరూ ఎక్కడికి వచ్చి నా పక్కి ఒకసారి కళ్ళు మూసుకుంటే కేక్ అంతా అయిపోతుంది. మమ్మీ నైఫ్ పట్టుకో అంటే ఓకే, నీ సైడ్కి తిప్పుతాను. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు. ఆగు, అప్పుడే చేయక తాతాజీ పక్కన నిలబడు. నువ్వు వెళ్ళి అటు వెళ్ళి. నేను ఇక్కడ ఉంటే ఫస్ట్ ఇలాది చాలా బాగా పడుతుంది. ఇలా పెట్టి బాగా కనిపిస్తున్నావు అందరం. ఫస్ట్ క్యాండిల్ నిన్ను కట్ చేసి. ఓకే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యు. ఇషు చెప్పు. హిప్ 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 ఊరే సే హిప్ హిప్ ఊరే. డాడీ తినిపించండి. నీకే నేను ఫస్ట్ స్పూన్ తెచ్చేస్తే ఓన్లీ
నేను తెస్తాను స్కూల్ మీరు వీడియోలోకి వస్తున్నారా అంటే మమ్మీ చేతులతో మమ్మీ తిని అది పంపించి డాడీకి ఫోటో అది ఇచ్చి డాడీకి అది ఇచ్చి బుజ్జి ఫోటో తీ తీసుకోండి ఫోటో తీ ఫోటో తీసి కట్ చేసుకుంటా ఉండాలి ఓకే నేను తినిపిస్తాను ఏదైతే ఆంటీ ఆంటీ తిను ఏదో ఒకటి పర్లేదు ఆంటీ తినండి కేక్ తినడానికి ఏముంది నేను అడొస్తా నువ్వు కూడా తినిపించే సామితో ఫోటో ఒకటే సామి ఇటు 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 తిరగాలి అటు చూడు అటు చూడు పెట్టు పెట్టు just eat she is feeding everyone ఓకే మీ I'll come this side ఓకే ఓకే రా చాలా బాగుంది కేక్ ఓకే నేను చూడు చాలా చిన్నదే హ్యాపీ బర్త్డే రే లైట్ లేదా చుట్టూ లైట్ లేదా ఓకే నువ్వు ఇప్పుడు తినిపించు నేను సైడ్కి వెళ్తాను ఇద్దరు తినిపించండి ఇప్పుడు ముగ్గురు ఇటు చూడాలి ఆంటీ మీరు కూడా అజ నా మొబైల్ తో తీయాలి తినే ఏంటి మెసేజ్ అవుతున్నావు అక్ష eating cake so yummy వైట్ చాక్లెట్ కదా ఎలా ఉంది కేక్ యమ్మీ థమ్స్ అప్ యమ్మీ See, it's got finished. I have to take another one. తీసుకోండి హే బేబీస్ కేక్ ఎలాగుంది ఓకే కేక్ ఎలాగుంది మమ్మీ యమ్మీ హ్యాపీ బర్త్డే సో కేక్ కటింగ్ అది కూడా అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది సో ఇక్కడ మా బావగారు హైదరాబాద్ వెళ్ళారు అనమాట సో మా అక్క బ్యాంగిల్స్ తెప్పించింది చాలా బాగున్నాయి హైదరాబాద్లో బ్యాంగిల్స్ సో వైజాగ్లో డిఫరెంట్ స్టైల్ హైదరాబాద్లో డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది కాబట్టి అందరి కోసం బ్యాంగిల్స్ తెచ్చారు అనమాట చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి డిఫరెంట్ కలర్స్ అంటే మన చుడీదార్స్ మీదకి కానీ ఈవెన్ సారీ మీదకి కానీ గాగ్రాస్ ఆర్ లెహెంగాస్ దేని మీద కానీ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్ కలర్స్ గోల్డ్ రెడ్ బేబీ పింక్ గ్రీన్ ఇది చాలా బాగుంది కదా మీకే బ్యాంగిల్ సెట్ నచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎప్పుడో మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇలా బర్త్డే అయితే ఇలా సెలబ్రేషన్ అవ్వలేదు మా మమ్మీది చాలా ఇయర్స్ అయితే అందరం కలిసి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇట్స్ ఆఫ్టర్ లాంగ్ టైం అసలుకి సో హ్యాపీ ఇలాగ అందరితో అయినందుకు సో ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము సెలబ్రేషన్ అయ్యింది కాబట్టి సో వెళ్ళే ముందు మా మమ్మీ టీ చేస్తున్నారు అనమాట సో టీ తాగేసి ఇంటికి వచ్చేసాము యాక్చువల్లీ వచ్చేసరికి రోటీలు అవి కూడాను లక్ష్మి చేసింది బట్ మేమైతే ఇంకా ఫుడ్ అది ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చుకుని తెచ్చాము అనమాట అంటే పన్నీర్ కావాలన్నది మా శామీ సో పన్నీర్ బటర్ మసాలా ఇంకా మటన్ ఫ్రై అంటారు కదా అది ఇంకా చిల్లీ చికెన్ ఇంకా చికెన్ కర్రీ చాలా రకాల ఆర్డర్ ఇచ్చాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్